चलो चले नीली नीली जमीन पे शक्लें बदले माथे बिंदी बोलेंगे हिंदी అయితే మీరందరూ హ్యూమన్ రీసెర్చ్ మిషన్ కి సిద్ధమేనా? మేము పెద్దగా ఏం చేయాలి? హ్యూమన్స్ లాగా బిహేవ్ చేయాలి అంతే కదా. అండ్ ఐ టాక్ లైక్ హ్యూమన్, వాక్ లైక్ హ్యూమన్, లవ్ లైక్ హ్యూమన్. ఆయన కూడా హ్యూమన్స్ పెద్దగా ఏం చేస్తారు? రోజంతా కూర్చోవటం, అటు ఇటు తిరగడం, తిండి తినడం, ఇంకా తర్వాత నిద్రపోవడం. అలాగే అప్పుడప్పుడు పనికి మాలిన వస్తువులు షాపింగ్ చేయడం, లైక్ బట్టలు, చెప్పులు లాంటివి. ఈ హ్యూమన్స్ లాగా బిహేవ్ చేయడం గురించి హ్యూమన్స్ ఎందుకు మాట్లాడుతున్నారని ఆలోచిస్తున్నారా? అయ్యో ఎందుకంటే వీళ్ళు హ్యూమన్స్ కాదండి, ఏలియన్స్. ఆర్య, నువ్వే వీళ్ళందరినీ లీడ్ చేయాల్సి ఉంటుంది. యువర్ విష్ ఇస్ మై కమాండ్ సుప్రీమో. దీని సుప్రీం నుండి కమాండ్ తీసుకునేది, అలాగే మాకు కమాండ్ ఇచ్చేది. మా మిషన్ కి కమాండర్, అలాగే సుప్రీమోకి చెంచా ఆర్య. దీని మా అన్ని సీక్రెట్ ని ఫైట్ జెట్ కంటే స్పీడ్ లో సుప్రీమో దగ్గరికి చేరుస్తుంది. అయినా అభిమన్యు ఎక్కడా? ఈ పాటికి వస్తూ ఉంటాడు సుప్రీమో. ఈ అభిమన్యు ఎప్పుడు లేట్ గానే వస్తాడు. దానివల్ల ఎప్పుడు నేను తిట్లు తినాలి. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారో అది నేనే. అంటే ఈ కథలో హీరో అభిమన్యు. నవీన్ ఇంకా కుకి ఏలియన్ టాలెంట్ తర్వాత నా ఎంట్రీ ఉండబోతుంది. ప్రస్తుతం మీరు వీళ్ళని కలవండి. సుప్రీమో చూడండి, మేము మళ్ళీ మా కాళ్ళ మీద నిలబడ్డా మాత్రమే కాదు, నేను హ్యూమన్స్ లాగా డాన్స్ కూడా చేయగలను. తాతై తతతై తాతై తతతై. అయ్యో, నేను బయలుదేరుతాను. అయ్యో, ఈ స్పేస్ షిప్ ఎర్త్ మీద ఎందుకు పడిపోతుంది? కుకీ, ఏంటి ఇలా చేసేసావు? అయ్యో, మనం హ్యూమన్స్ మీద రీసెర్చ్ చేయడానికి వెళ్ళాలి. పడిపోయామంటే మనమే రీసెర్చ్ అయిపోతామే. అయ్యో, కాపాడండి. ఆహా, అభిమన్యు ఎంట్రీ టైం వచ్చేసింది. డోంట్ వరీ ఫ్రెండ్స్, ఇలాంటి చక్ర వ్యూహం నుండి బయటపడడానికి ఎంట్రీ ఇస్తాడు అభిమన్యు. నాకు ఎర్త్ మీద ఇలా ల్యాండ్ అవ్వాలని లేదే. అరే అభిమన్యు, ఒకవేళ నువ్వు మాకు హెల్ప్ చేయడానికి రాకపోయి ఉంటే మా పని అయిపోయి ఉండేది. నో సారీ, నో థ్యాంక్ యూ.
అభిమన్యు ఇస్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. అభిమన్యు, నువ్వు ఇక్కడైతే కరెక్ట్ ఎంట్రీ ఇచ్చావు, కానీ మీరందరూ ఎర్త్ మీదకి ఎంట్రీ ఇవ్వడానికి పూర్తిగా సిద్ధం కాలేదనిపిస్తుంది. మీరందరూ హ్యూమన్ ఫామ్ లో ఉండడానికి ఇంకా ప్రాక్టీస్ చేసి తీరాలి. హ్యూమన్ రీసెర్చ్ చేస్తున్నప్పుడు పట్టుబడిపోతే ఎర్త్ మీద హ్యూమన్స్ మిమ్మల్ని వదిలిపెట్టరు. మేము ఇంకా ప్రాక్టీస్ చేస్తాం సుప్రీమో, కానీ ప్లీజ్ మమ్మల్ని ఎర్త్ మీదకి వెళ్ళడానికి అవకాశం ఇవ్వచ్చుగా. సరే, కానీ గుర్తు పెట్టుకోండి, నిజానికి ఏం జరిగినా సరే మీరు ఎర్త్ మీద ఉన్నంత కాలం ఒక ఫ్యామిలీ లాగా హ్యూమన్ ఫామ్ లోనే ఉండి తీరాలి. ఎర్త్ మీద అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. మీ ఇల్లు అలాగే ఫేక్ హ్యూమన్ ఐడెంటిటీస్ రెడీగా ఉన్నాయి. రీసెర్చ్ కోసం గుడ్ లక్. యువర్ విష్ ఇస్ మై కమాండ్ సుప్రీమో. వెరీ వెల్ డన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Watch out! ఓహో, ఇక్కడ ఎంత చీకటిగా ఉంది. ఓహో, ఇక్కడ ఎంత చీకటిగా ఉంది. ఎవరైనా లైట్ ఆన్ చేయండి ప్లీజ్. మన స్పేస్ షిప్ లో అయితే చిటిక వేయగానే లైట్స్ ఆన్ అయిపోతాయి. మేడం, ఇది హ్యూమన్ వరల్డ్. ఇక్కడ లైట్స్ కోసం చిట్క కాదు, స్విచ్ వేయాల్సి ఉంటుంది. అయ్యో, హ్యూమన్ ఫామ్ లో ఉండాలంటే నాకు అంత చీకటైపోతుంది. ఇక ముందే అంతా చీకటైపోతే హ్యూమన్ ఫామ్ లో ఉండడం ఇంకా కష్టమైపోతుంది. అయినా నన్ను ఎవరు చూడటం లేదు కదా, మరి నేను ఇంకా హ్యూమన్ ఫామ్ లో ఎందుకున్నాను? టెంటాకిల్ చాపుకొని ప్రశాంతంగా పడుకుంటాను. అయ్యో, నేను నా టెంటాకిల్ ని విరగొట్టుకునేటట్టు అయింది. ఇప్పుడు నేను నడవలేను కూడా. ఆర్య నన్ను చూసేసిందంటే సుప్రీమోకి కంప్లీట్ చేసేస్తుంది. ఇక్కడికి రాక నన్ను కళ్ళు తిరుగుతున్నాయండి. ముందు ముందు ఏమవుతుందో తెలియడం లేదు. అయ్యో, అయ్యో, నన్ను ఎవరైనా కాపాడండి. కాపాడండి, కాపాడండి. సారీ నవీన్, నా కారణంగా నీకు దెబ్బలు తగిలాయి. తప్పంతా నవ్విందే. మనం హ్యూమన్ ఫామ్ లో ఉండాలన్నది సుప్రీమో యొక్క కమాండ్. మరి అసలు తను ఏలియన్ ఫామ్ లోకి ఎందుకు ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు? సారీ, పొరపాటున మిస్టేక్ అయిపోయింది. గుర్తుంచుకో, ఆర్య రాజ్యంలో ఎలాంటి పొరపాట్లకి ఛాన్సే లేదు. హా? ఈ హ్యూమన్స్ కూడా చాలా విచిత్రంగా ఉంటారు కదా. ఈ పొడవైన ముక్కు, చెవులు బయటకు వచ్చేసి, అలాగే చీపురు కట్టలాగా పొడవైన జుట్టు. నిజానికి చెప్పాలంటే ఇది నీ హ్యూమన్ అవతారమే. అంటే మిస్సెస్ కుకీ కుమార్ని చూసావు. ఏంటి, నేను హ్యూమన్ అవతారంలో ఇలా కనిపిస్తానా? నాకు తెలియనే లేదు. ఎలా తెలుస్తుంది? ఎందుకంటే మనం మిర్రర్ లో ఏలియన్ అవతారంలోనే కనిపిస్తాం కదా. అయినా నువ్వు ఈ రోజు మొదటిసారి నీ హ్యూమన్ అవతారం అంటే మిస్సెస్ కుకీ కుమార్ని చూసావు. నా హ్యూమన్ అవతారం కూడా బాగుంది. అలాగే ఏలియన్ అవతారంలో కూడా చాలా బాగుంటాను. కుకీ, యు ద బెస్ట్. అయినా నేను కూడా హ్యూమన్ ఫామ్ లో వచ్చాం హీరో లాగానే కనిపిస్తున్నాను. సూపర్ స్వాగ్. ఇక స్వాగ్ ని కింద పెట్టి మీ సామాన్లు తెచ్చుకుంటారా? ఇన్ని రకాల బట్టలా? ఈ హ్యూమన్స్ ఒకే ఒక మంచి పని చేస్తారు. రోజు కొత్త కొత్త బట్టలు వేసుకుంటారు. ఇక ఇంత బరువు ఎలాగో తెచ్చావు కదా, వాటిని నీ స్టోరేజ్ యూనిట్ లోనే పెట్టడం మొదలు పెట్టు. కుకీ, ఈ బట్టలు పెట్టడానికి ఇంతకన్నా సులభమైన మార్గం ఇంకొకటి ఉందేమో అనిపిస్తోంది నాకు. ఏం చేయాలి? ఒక ఐడియా ఉంది. ఏలియన్ అవ్వాల్సి ఉంటుంది. చూసావా, నేను ఈ పని కేవలం చీటికలో చేసేసాను. ఏ పని చేయాలన్నా సరే హ్యూమన్ ఫామ్ లోనే చేయండి. ఈసారి ఎవరిని కూడా వార్న్ చేయను.
తిన్నగా సుప్రీమోకి కంప్లైంట్ చేసేస్తాను. గుర్తుంచుకోండి, ఆర్య రాజ్యంలో ఎలాంటి పొరపాటుకి ఛాన్సే లేదు. జనాలు ఎదుటి వాళ్ళ పనుల్లో వేలు మాత్రమే పెడతారు. ఆర్య మాత్రం తన నోరు పెడుతుంది. సుప్రీమో కన్నా ఆయన చెంచానే మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. ఒకవేళ ఆర్య మిమ్మల్ని హ్యూమన్ లాగే బిహేవ్ చేయమని చెప్పిందంటే తనతో మీరు హ్యూమన్ లాగానే బిహేవ్ చేయండి. అర్థమైందా? నవీన్, కొంచెం నా బ్యాగ్ ని పాస్ చేయటివ్వు. నువ్వు నాతో ఏమైనా అన్నావా? కాకపోతే ఏంటి, ఇక్కడ మరొక నవీన్ కూడా ఉన్నాడా? సుప్రీమో కమాండ్ మర్చిపోయావా ఏంటి? మనం హ్యూమన్ ఫామ్ లో ఉండి తీరాలి. ఇక హ్యూమన్ ఫామ్ లో నేను నీకు నవ్విని కాదు, కేవలం నాన్నను మాత్రమే. సరే నాన్న, నువ్వు నా బ్యాగ్ ని పాస్ చేస్తావా? హ్యూమన్స్ తమ తండ్రిని నువ్వు కాదు మీరు అంటారు. రెస్పెక్ట్ ఇవ్వాలమ్మా, రెస్పెక్ట్. ఓకే నాన్న, మీరు నా బ్యాగ్ కొంచెం పాస్ చేస్తారా? ఇదిగో తల్లి. ఆర్య, నువ్వు ఒక్క పనిని కూడా సరిగ్గా చేయలేవా? నీ నోరు నాకన్నా పెద్దగా అయిపోతున్నట్టుంది. నీకింత ధైర్యమా? హ్యూమన్ ఫామ్ లో నేను నీకు మమ్మీనవుతాను. అయినా ఒకవేళ పిల్లలు తప్పు చేస్తే మమ్మీలందరూ ఇలాగే తిడుతుంటారు. ఆయన ఎత్తు మీద మేము మీకు అమ్మా నాన్నలం. అర్థమైందా? కానీ గిని ఏం లేదు. హ్యూమన్స్ తమ మమ్మీతో ఇలా వాదన పెట్టుకోరు. ఇంకా త్వరగా వెళ్ళి నీ గదిలో నిద్రపో, వెళ్ళు. ఓఫో, ఏలియన్ ఫామ్ లో నేను కమాండర్ని, కానీ హ్యూమన్ ఫామ్ లో నాకు అసలు స్టాండర్డే లేదు. థ్యాంక్ యూ అభిమన్యు. నో సారీ, నో థ్యాంక్ యూ. అభిమన్యు ఇస్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. వీళ్ళందరి సంగతి నేను తర్వాత చెప్తాను. అయినా నిజంగానే హ్యూమన్ ఫామ్ లో ఉండటం అంత ఈజీ కాదు. అయినా ఇక్కడ నన్ను ఎవరు చూడలేరు కదా. అయితే నేను నా ఏలియన్ ఫామ్ లోకి ఇప్పుడే వచ్చేస్తాను. అయ్యో వద్దు, వీళ్ళైతే నా ఫోటో తీసేశారు. అభిమన్యు, మర్యాదగా ఆ ఫోటో నాకు తిరిగిచ్చేసాయి. నువ్వే చెప్పావు కదా ఈసారి నో వార్నింగ్ తిన్నగా సుప్రీమోకి కంప్లైంట్ చేస్తాను అని. అందుకే ఫోటో తిన్నగా సుప్రీమోకి చూపిస్తాను. నువ్వు అలా చేయడానికి అసలు వీల్లేదు. రీసెర్చ్ ప్రకారం ఈ గేమ్ ని హ్యూమన్స్ అంటారు. క్యాచ్ క్యాచ్. అటెన్షన్, సుప్రీమో కనెక్ట్ చేస్తున్నారు. అయితే ఏలియన్స్, ఎర్త్ మీద ఇప్పటి వరకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా అడ్వెంచరస్ సుప్రీమో. వెరీ గుడ్. అందరూ హ్యూమన్ ఫామ్ లోనే ఉన్నారని ఆశిస్తున్నాను. యు విష్ ఇస్ మై కమాండ్ సుప్రీమో. నువ్వింత భయంగా ఎందుకు కనిపిస్తున్నావు? నేను చెప్తాను సుప్రీమో. ఈ అభిమన్యు సుప్రీమో ముందు ఇన్నాళ్ళు నుండి ఉన్న నా ఇమేజ్ ని పాడు చేసేస్తాడు. ఆర్య తన రూమ్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ తను ఒక ఎలుకని చూసింది. ఇక తను భయపడిపోయింది. తను హ్యూమన్ అయినట్టు రోల్ ప్లే చేస్తుంది. నిజానికి హ్యూమన్స్ ఎంత పెద్ద వాళ్ళైనా సరే ఎక్కువగా ఒక చిన్న ఎలుకకి భయపడిపోతూ ఉంటారు. వెరీ గుడ్ ఆర్య, నేను నీ నుండి ఇదే ఆశించాను. నువ్వు సుప్రీమోకి నేను ఏలియన్ అవతారంలో ఉన్న ఫోటోని చూపిస్తావని అని అనుకున్నాను. అసలు ఫోటో ఉంటేనే కదా చూపించడానికి. నేను కేవలం ఫ్లాష్ చేశానంతే. चलो चले नीली नीली जमीन पे, शक्लें बदले माथे बिंदी, बोलेंगे हिंदी.
ఇప్పుడు బాగుంది. కుకీ, నీ టాలెంటే వేరబ్బా. దీన్ని కూడా తీసేయాలా ఏంటి? హా? మళ్ళీ అందరూ ఏలియన్స్ ఫామ్ లో ఉన్నారా? వీళ్ళు ఇలా అయితే వినరు. అటెన్షన్, అందరికి అందరూ హ్యూమన్ అవతారంలోకి రండి. గోటాలాస్ ఇంటికి డిన్నర్ కి వెళ్ళాలి మనం. ఏంటి? డిన్నరా? కానీ మనం ఏలియన్స్ హ్యూమన్స్ తినే తిండి తినాం కదా, మరి డిన్నర్ కి వెళ్ళి ఏం చేస్తాం? పైగా అది కూడా మిసెస్ గోటాలా ఇంటికి. మనం అక్కడికి తినడానికి కాదు, హ్యూమన్స్ ని దగ్గరుండి స్టడీ చేయడానికి వెళ్తున్నాం. మిషన్ ని మర్చిపోయారా ఏంటి? మరి దగ్గరైతే మన ఏలియన్ సీక్రెట్ అవుట్ అయిపోతుందేమో ఏంటో. అయినా మనం హ్యూమన్స్ తిండిని ఎలా తింటాం? వెళ్ళి తీరాలి. ఇది సుప్రీమో ఆర్డర్. ఇది మనకి టెస్ట్ లాంటిది. హ్యూమన్స్ అయ్యి ఎలా హ్యాండిల్ చేస్తామో చూడాలనుకుంటున్నారు. అభిమన్యు ఎప్పుడు ఇలాంటి ఛాలెంజెస్ కి ఎవర్ రెడీ? గెట్ రెడీ ఎవ్రీవన్. ఓకే బాస్. వచ్చేసాయా? ముందే చెప్పాను, మన ఏలియన్ సీక్రెట్ బండారం బయట పడిపోతుందేమోనని. కళ్ళ ముందే ఉంటాయి కానీ కనిపించవు అంతే. ఏ రోజు అయితే నా చేతికి దొరుకుతాయో ప్రపంచానికి తెలుస్తుంది గోటాలా యొక్క ఏలియన్ రీసెర్చ్ లో ఎలాంటి మోసం లేదు. అరే, మీరెందుకు భయపడుతున్నారు? మీరైతే ఏలియన్స్ కాదు కదా. నేను మిస్టర్ గోటాలా, మీకు వెల్కమ్ చెప్తున్నాను. అంకుల్, అసలు మీరు ఏలియన్సే కనపడనప్పుడు మీరు వాటిని ఎలా పట్టుకుంటారు? ఏలియన్స్ చాలా స్మార్ట్ గా ఉంటారని విన్నాను. గోటాలా కూడా తక్కువ స్మార్ట్ కాదు. నా ఏలియన్స్ రీసెర్చ్ చెప్తుంది హ్యూమన్స్ ఏలియన్స్ ని చూడలేకపోవచ్చేమో కానీ డాగ్స్ ఏలియన్స్ ని చూడగలవు. నా టామీ ఉంది కదా నన్ను అలర్ట్ చేయడానికి. ఏమంటావు? త్వరగా బాబు, త్వరగా రా బాబు. ఏయ్ టామీ, టామీ భయపడుకు నాన్న. గుడ్ బాయ్. మనం ఒక విషయం మర్చిపోయాం. గోటాల ఇంట్లో ఒక పెద్ద స్కామ్ ఉంది. అది మన డాగే. ఈ డాగ్స్ కి ఏలియన్స్ తో ఏం ప్రాబ్లమో తెలియదు, ఎప్పుడు వెంట పడుతూనే ఉంటాయి. ఇప్పుడు అది వినిందంటే అది మన వెంట పడుతుంది. అయ్యో అయ్యో, మిస్సెస్ గొట్టాల ఎక్కడుండిపోయింది? టామీ, చూడు ఎవరొచ్చారో. నువ్వు కొద్దిసేపు వీళ్ళతో ఆడుకో, నేను ఇప్పుడే వస్తాను. ఆడుకో. దీన్ని టచ్ చేసి త్వరగా మీ ఏలియన్ పవర్ తో దాన్ని ఫ్రీజ్ చేసేయండి. దీన్ని టచ్ చేసి నా టెంటికల్స్ ని కల్పించుకోవడం లేదు. నీకు తెలుసా ఎన్ని ఇంజెక్షన్స్ వేయించుకోవాల్సి వస్తుందో? సుప్రీమో చెప్పడం లేదు హ్యూమన్స్ తో పాటు డాగ్స్ మీద కూడా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది అని. ఇప్పుడు అందరూ ఈ ప్రమాదాన్ని ఫేస్ చేసి తీరాలి. అయ్యో అయ్యో బాబోయ్. అయ్యో బాబోయ్. అయ్యో, నా వెనకనే పడుతున్నావేంటి? స్టాచ్యూలా అయిపోయింది.
మళ్ళీ అటాక్ మోడ్ లోకి వచ్చేస్తుందా అంటో. టెన్షన్ పడకండి కుకీ మమ్మీ. నవ్విన్ చేతిలోకి వచ్చారంటే ఎలాంటి వాళ్ళైనా సరే లొంగిపోతారు. ఇంకా వాళ్ళు స్టాచ్యూ అయిపోతారు. అటాక్ వదిలేయండి. ఇప్పుడు కొద్దిసేపటి వరకు టామీ కదలేదు కూడా. అవును, ఈ టామీ అంతలా ఎందుకు మురిగింది? అదేదో తన ఏలియన్స్ ని చూసినట్టుగా. లేదంకుల్, టామీ మాతో కలిసి ఎంజాయ్ చేస్తుందంతే. చాలా రోజుల తర్వాత కలిసాం కదా, అందుకే ఎగ్జైట్ అయిపోయింది. టామీకి ఎక్సైట్మెంట్ ఇంత త్వరగా ఓవర్ కూడా అయిపోయిందా? కుకీ ఐ మీన్ మమ్మీ వాళ్ళకి రాగానే డాగ్ ప్రశాంతంగా అయిపోయి నిద్రపోయినట్టుంది. మమ్మీ దాన్ని తన రూమ్ లో నిద్రపుచ్చండి. సరే బాబు. అమ్మయ్యా, ఈ సమస్య నుండి అయితే తప్పించుకున్నావు. హలో హలో, పదండి, డిన్నర్ రెడీ అయిపోయింది. ఒక సమస్య వదిలింది అనేసరికి ఒక సమస్య మీడికి చుట్టుకుంది కదా. హోటల్ స్పెషల్ టొమాటో సూప్ తో మీకు మొదలు పెట్టండి. హ్యూమన్స్ ఇంత తింటారా? వంటలు చూస్తుంటే సగం లైఫ్ కేవలం డిన్నర్ చేస్తూనే గడిపేస్తారనిపిస్తోంది నాకు. అయినా నా ఏలియన్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఏలియన్స్ హ్యూమన్ తినే ఫుడ్ తినవు. కానీ మీరందరూ హ్యూమన్స్ కదా, మీరు తినచ్చు. పదండి, ఇక మొదలు పెట్టండి. ఒకవేళ మనం ఈ వంటకాలు పొట్టులో వేసామంటే మన ఏలియన్ సిస్టమ్ గందరగోళం అయిపోతుంది కదా. ఈ హ్యూమన్స్ ని ఎదుర్కోవాలంటే ఒకటే పద్ధతి, ఏలియన్స్ అవ్వాల్సి ఉంటుంది. దానికంటే ముందు అంకుల్ ఆంటీని ఇక్కడ నుండి ఎగ్జిట్ చేయాల్సి ఉంటుంది. అయ్యో, ఓహో, ఈ పప్పు. నేను ఇప్పుడే వస్తాను. మిస్సెస్ గోటాలా వెళ్ళిపోయారు. ఇక మిస్టర్ గోటాలాని మీరు పంపించండి ఆర్యా. అరే, ఈ విండో బయట ఏదో ఉందేంటి? విండో బయట ఎవరు ఎవరు ఎవరు? ఎవరు వచ్చినట్టున్నారు. రోని ఏలియన్ మూవీ చూసి వచ్చిందనుకుంటా. మీరు తినడం మొదలు పెట్టండి, నేను ఇప్పుడే వస్తాను. మీరు భోజన సంగతి చూడండి, నేను మిస్టర్ గోటాల సంగతి చూస్తాను. కానీ ఏలియన్ అవతారంలో నువ్వు మనందరి ఏలియన్ రహస్యం బయట పెట్టేస్తావు. ఏమి జరగదు ఆర్యా, ట్రస్ట్ మీ. గోటాల కళ్ళు ముందు ఏలియనా? నా ఇన్నాళ్ళ రీసెర్చ్ పనికొచ్చింది. ఇప్పుడు నేను లోకానికి ఏలియన్స్ ఉన్నాయని ప్రూవ్ చేసి తీరుతాను. ఏం జరిగింది? మళ్ళీ మీరు దేన్ని ఏలియన్ అనుకుంటున్నారు? అరే రే 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 రే. ఇప్పుడు చూడండి నా ఏలియన్ పవర్స్ యొక్క అద్భుతం. ఇక నా పని అయితే అయిపోయింది. ఇప్పుడు నీ వంతు ఆర్య. ఓవర్ టు యూ నాన్నా. ఇప్పుడు ఇలాంటేనవుతుంది మీ ఏలియన్. అభిమన్యు, నీకు తిరుగులేదు. ఏలియన్ ఎక్కడా? ఎక్కడైతే ఎవ్వరూ లేరు. అదిగో ఏలియన్ అక్కడుంది, చూడు చూడు. ఎదుగో మీ ఏలియన్. ఈ ఏలియన్ ల్యాంతర్లా ఎలా మారిపోయింది? నీకు ప్రతి వస్తువు ఏలియన్ లాగే అనిపిస్తుంది. ఏదో ఒక రోజు నన్ను కూడా ఏలియన్ అంటావా? ఈ రోజు నేను మళ్ళీ వెధవని అయిపోయాను. మొత్తం వంటలు తినేసారా?
మీరు ఇంత త్వరగా భోజనం పూర్తి చేశారు కూడానా? అంకుల్ ఈ వంటలన్నీ అంత టేస్టీగా ఉన్నాయి మరి. మిసెస్ గోటాల చేతిలో ఏదో మాయ ఉందండి. ఆ? ఒక్క నిమిషం ఈ అభిమన్యు ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడే ఉండాలి కదా. ఆ, అవును, అభిమన్యు ఎక్కడా? అయ్యో ఏమైంది? ఏం లేదు, అది నువ్వు టేబుల్ దగ్గర లేవు కదా అందుకే. సారీ, నేను ఎంతలా తినేసానంటే వాష్రూమ్ కి పరిగెత్తాల్సి వచ్చింది. మిస్టర్ గోటాల, మీరు ఒక విషయం చెప్పండి నాకు. మీకు అభిమన్యు ఏలియన్లా అనిపించాడా? ఏంటి ఈయనకి ప్రతి ఒక్కరిలోని ఏలియన్ కనిపిస్తుంది? అంకుల్, మీరు ఇప్పుడు ఏలియన్ ని చూసారా? అది ఎలా ఉంది? అది ఎగురుతుంది. అంటే ఏలియన్స్ ఎగరగలవా? అయితే నేను కూడా ఏలియన్ అయి ఉంటే బాగుండేది. ఒకవేళ నువ్వు ఏలియన్ అయి ఉంటే మిస్టర్ గోటాల నిన్ను పట్టేసుకునేవారు. టామీ నిద్ర లేచింది. ఎలారా టామీ, బయటికి రా. వీళ్ళు నీ కోసమే వెయిట్ చేస్తున్నారు. టామీ మన వెనక పరిగెత్తక ముందే మనం పారిపోవడం మంచిదనుకుంటా. అయ్యో, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? కానీ మేము బయలుదేరుతాము. భోజనం చేసిన వెంటనే నాకు నిద్ర వస్తుంది. అయ్యో, కానీ ఇంకా ఐస్ క్రీమ్ తినలేదు. ఒకవేళ ఇంకా ఉన్నామంటే మనం కూడా స్క్రీమ్ అవుతూ ఉంటాం. నెక్స్ట్ టైం ఆంటీ. అలా అయితే సరే, బాయ్ బాయ్. బాయ్ బాయ్. మన కిటికీ నుంచి జారుకుందామా? పరిగెత్తండి రాయ్. టామీ, అయ్యో! ఏలియన్స్ పాస్ అయిపోయాయి. चलो चले नीली नीली जमीन पे, शक्लें बदले माथे बिंदी, बोलेंगे हिंदी। గొట్టాల అంకుల్. వావ్ అంకుల్, కొత్త సన్ గ్లాసెస్. ఈ రోజు మీరు పూర్తిగా హీరో అవ్వాలన్న మూడ్ లో ఉన్నట్టున్నారు. హీరో నేను ఎప్పుడవుతానో తెలుసా? ఈ సన్ గ్లాసెస్ తో నేను మొత్తం ఏలియన్స్ కి విలన్ అయినప్పుడు. అది ఎలా? నేను ఈ స్పెషల్ సన్ గ్లాసెస్ చేయించాను. దీన్ని పెట్టుకొని నేను ఏ ఏలియన్ అయినా చూడగలను. అవును, ఒకవేళ గొట్టాల అంకుల్ మమ్మల్ని ఏలియన్ ఫామ్ లో చూసారంటే హ్యూమన్స్ మమ్మల్ని వదిలిపెట్టారు. అభిమన్యు మైదానంలోకి దిగి తీరాలి. పెట్టేసుకుంటాను. అంకుల్, సన్ గ్లాసెస్ స్టైల్ కోసం వాడతారు కదా, అందుకే దీన్ని కొంచెం స్టైల్ గా పెట్టుకోండి. అంటే ఏంటి? నేను చూపిస్తాను. ఇలా ఇవ్వండి. ఆహా, నా మిషన్ ని స్టైల్ తో స్టార్ట్ చేస్తాను. అలా కాదు అంకుల్, మళ్ళీ ట్రై చేయండి. ఇంకొంచెం స్టైల్ గా. అయ్యో, స్టైల్ అంతా మట్టిలో కలిసిపోయింది. ఎస్. ఏం పర్వాలేదు అంకుల్, అక్కడ ఒక కుళాయి ఉంది. మీరు సన్ గ్లాసెస్ క్లీన్ చేసుకోండి, తర్వాత మనం ఏలియన్స్ ని క్లీన్ చేద్దాం. ఇప్పుడు నేనే ఈ ప్రపంచాన్ని ఏలియన్స్ నుండి కాపాడాలి. ఇక్కడ నుండి తప్పించుకో అభిమన్యు. అంకుల్ కళ్ళద్దాలు క్లీన్ చేసుకుని ఏలియన్స్ ని క్లీన్ చేయడానికి ముందే నేనే ఏదో ఒకటి చెయ్యాలి. ఎర్త్ మీద పాలే సరదాగా ఉంది. ఏలియన్ 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 చూస్తాను. మిస్టర్ గొటాలా, పదకుకి కలిసి వద్దాం. నవీన్ నాన్న, సమస్యని స్వయంగా మెడకెందుకు చుట్టుకుంటారు? ఇప్పుడు వీళ్ళని ఎలా కాపాడాలి?
మిస్టర్ ఓ అదా విషయం. సన్ గ్లాసెస్ గొడవలో మనం ఎర్త్ ని వదిలేసి తిరిగి మన ప్లానెట్ కి వెళ్ళిపోవాల్సి వస్తుందో ఏంటో. బీ పాజిటివ్ కుకీ మమ్మీ. ఏదో విధంగా ఈ సన్ గ్లాసెస్ ని మాయం చేసి తీరాలి. ఓకే, కానీ కానీ ఎవరు చేస్తారు ఇది? మమ్మీ, ఓకే నేనా? ఏంటి నేనా? కానీ ఎందుకు? ఒకవేళ ఎవరిదైనా స్క్రూ చేయాలంటే టైట్ చెయ్యండి కుకీని ఇన్వైట్. ఇప్పుడు ఈ అభిమన్యు ఎక్కడికి వెళ్ళిపోయాడు? పెద్ద చెప్పాడు కదా ఏలియన్స్ పట్టుకుందాం అని. కానీ ఈ పిల్లాడు పట్టుమని ఒక్క చోటు కూడా కూర్చోలేడు. గ్లాసెస్ వాటికి అవే రావు, తీయాల్సి ఉంటుంది. Yes! ఇప్పుడు గ్లాసెస్ తీసుకుంటాను. ఓ నో, ముందేమైనా సమస్యలు తక్కువ ఉన్నాయా? ఇప్పుడు ఈ టామీ కూడా వచ్చేసింది. గోటాల సన్ గ్లాసెస్ కన్నా ముందు ఈ టామీ మమ్మల్ని పట్టేసుకుంటుందేమో. అయ్యో, ఈ టామీకి ఏలియన్స్ చూడడానికి సన్ గ్లాసెస్ అవసరం కూడా ఉండదు. అయ్యో నా గ్లాసెస్. మీ గ్లాసెస్ ఇంకా చేతికి అందవు. అయ్యో అయ్యో అసలు ఏం జరుగుతుంది? ఈ చిన్న చిన్న గాలి తుమ్మరలతో ఏం పని జరగదు. ఇప్పుడు పరిస్థితిని బట్టి సుడిగాలి తుఫాన్ తీసుకురావాలి. అయ్యో అయ్యో, సడన్ గా ఈ తుఫాన్ ఎక్కడి నుంచి వచ్చింది? అయ్యో నా ఏలియన్ సన్ గ్లాసెస్. స్క్రూ టైట్ చేయాలనుకున్నాను. ఇక్కడ సన్ గ్లాసెస్ మిస్టర్ గోటాల కళ్ళకి ఫిట్ అయిపోయాయి. కుకీ, నువ్వు ఇంత చిన్న పని చేయలేకపోయావా? అయితే నువ్వు వెళ్ళి సన్ గ్లాసెస్ వెనక్కి తీసుకురా. మమ్మీ కరెక్ట్ గా చెప్పింది. ఒకళ్ళు ఎవరినైనా చేయాలంటే స్టాచ్యూ, నవీన్ అంటే నాన్న కమ్స్ టు ఎ రెస్క్యూ. లేదు లేదు, ఎవరినో విగ్రహం చేయాలన్న గొడవలో నా మీదే రాళ్ల వర్షం కురుస్తుందేమో. ఒకవేళ నువ్వేం చేయకపోతే సమస్యల తుఫాను తప్పకుండా వస్తుంది. నాన్న, మీరు గోటేల అంకుల్ ని చేయండి విగ్రహం. మేము సన్ గ్లాసెస్ తీసుకుని అయిపోతాం ఇక్కడ నుండి మాయం. ఇరుక్కుపోయానే. అయ్యో అయ్యో బాబు బాబు, వెళ్తున్నాడు. ఎస్, ఆఖరికి నేను చేసి చూపించాను. చూసారా, కుకీ చేయలేని పనిని నేను చేసి చూపించాను. మిస్టర్ గుటాలని స్టాచ్యూ చేసేసాను. ఇక త్వరగా అతని సన్ గ్లాసెస్ తీసేసుకోండి. త్వరగా ముందుకు వెళ్ళి అతని సన్ గ్లాసెస్ తీసేద్దాం. నాన్న, మీరు ఇలా చేశారేంటి? అయ్యో గురిలా, నేను మనుషుల్ని ముట్టుకున్నప్పుడు వాళ్ళు స్టాచ్యూలా అయిపోతారు. నా పవర్స్ తో మిస్టర్ గోటాలా మిస్టర్ గురిలా అయిపోయాడేంటి? అయితే సుప్రీమో నాకు కొత్తగా ఎక్స్ట్రా పవర్స్ ఇచ్చారా ఏంటి? ఓఫో, ఇది మిస్టర్ గోటాలా కాదు, ఇది సొసైటీలో గొర్రెల డస్ట్బిన్. నువ్వు మిస్టర్ గోటాలాకి బదులుగా డస్ట్బిన్ ని ముట్టుకున్నావు. నీ చేతికి మంచి అవకాశం దొరికింది, కానీ నువ్వంతా చెత్త చేసేసావు. నేను మళ్ళీ ప్రయత్నిస్తాను. ఇక ఈసారి నా చేతి టాలెంట్ చూపించే తీరుతాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఏదైనా ఏలియన్ వెళ్ళిందంటే నేను దాని వెంటనే పట్టుకుంటాను. మిస్టర్ కుటాలాని స్టాచ్యూలా మార్చేశాను. ఇప్పుడు స్టాచ్యూ నుండి సన్ గ్లాసెస్ ని తీసే పని నీదే. ఓవర్ టు యూ. మిసెస్ గోటేలా, ఓ నో, ఒక గోటాలని ఆపేసరికి రెండో గోటాలా వచ్చారు. అంకుల్ స్టాచ్యూ అయిపోయారని ఆంటీకి తెలియకూడదు. నేనే పరిస్థితిని సంభాళించాలి. ఏమండి, అది పక్కన మాల్లో చాలా పెద్ద సేల్ పెట్టారు. ఒకవేళ మీకు అభ్యంతరం లేకపోతే అక్కడ చీర కొనుక్కోనా?
మీరు చాలా త్వరగా ఒప్పుకున్నారే. కానీ అది ఆ చీర ఉంది కదా, అది 5000 తీసుకోనా? 5000 శారీ కూడా ఒప్పేసుకున్నారా? ఈ రోజు ఈయన మూడ్ చాలా బాగుందనుకుంటా. ఏమండి, నేను 2 చీరలు తీసుకోనా? వావ్! నేను నా ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి సేల్స్ గురించి చెప్తాను. హలో, సన్ గ్లాసెస్ తీయడానికి చేసే వెయిటింగ్ లో సన్సెట్ అయిపోయేలా ఉంది. చాలా పెద్ద సేల్ పెట్టారు. నేను 2 చీరలు తీసుకుంటున్నాను. ఓ నో, నవీన్ స్టాచ్యూ ఎఫెక్ట్ అయిపోయినట్టుంది. సరే అయితే పదండి. ఇక నా 5000 ఇవ్వండి. 5000 ఎందుకు? హా? ఏంటి? ఇప్పుడే కదా మీరు చెప్పారు చీర కొనుక్కోడానికి నాకు 5000 రూపాయలు ఇస్తానని. చీర కోసం 5000? లేదు 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 లేదు, నేను ఇలాంటి అనవసరమైన ఖర్చులకి ఎప్పుడూ ఒప్పుకోను. నిద్రలో కూడా ఒప్పుకోను. ఇప్పటి వరకు ఈయన చాలా చక్కగా స్టాట్యూ లాగా, ఇప్పుడు సడన్ గా ఏమైంది? అప్పుడప్పుడు ఈయన ఏలియన్ లాగా అయిపోతారు. 5000 రూపాయల చీర? చాలు, ఈ దాగుడు ముత్తలాట ఎక్కువైపోయింది. ఇక మనం గొట్టాల అంకుల్ ముందుకి వెళ్ళి తీరాలి. ఏంటి అలా అయితే మనం గ్యారంటీగా పట్టుబడిపోతాం కదా. మిస్టర్ గోటాలా మనల్ని ఏలియన్ ఫామ్ లో చూసేస్తారు. ఇప్పుడు మనం మన ఏలియన్ టాలెంట్ చూపించే మన హ్యూమన్ అవతారం కాపాడుకోవాలి. అయ్యో అంకుల్, మీకు సన్ గ్లాసెస్ తో ఏలియన్ కనిపించిందా లేదా? అయ్యో ఎక్కడా? నువ్వు కనిపించలేదు, ఏలియను కనిపించలేదు. పదండి ఇప్పుడు ట్రై చేద్దాం. ఇప్పుడు మీ చూపుని దూరంగా పరిగెత్తించండి. బహుశా మీకు ఏదైనా ఏలియన్ కనిపిస్తుందేమో. ఏలియన్ కనిపించింది, ఏలియన్ కనిపించింది, ఏలియన్ కనిపించింది, కనిపించింది. మిస్టర్ గోటాలా నవీన్ ఏలియన్ ఫామ్ లో చూసేశారు. అభిమన్యు, నువ్వు మమ్మల్ని కాపాడుతున్నావా లేదా ఇరికిస్తున్నావా? ముందు ముందు చూడు ఏం జరుగుతోందో. నేను ఏలియన్ని పట్టేసుకున్నాను, నేను ఏలియన్ని పట్టేసుకున్నాను. అయ్యో అంకుల్, మీరు ఏం చేస్తున్నారు? అది ఏలియన్ కాదు, ఈయన మా నాన్న. నాన్న, కానీ నా సన్ గ్లాసెస్ నుంచి ఏలియన్లా కనిపిస్తున్నారు. దాని అర్థం నవీన్ ఏలియనా? ఇప్పటి వరకు మీ వైఫ్ లోనే మీకు ఏలియన్ కనిపించేది. ఈ రోజు నా భర్తలో కూడా ఏలియన్ కనిపిస్తుందా? అయ్యో, నా సన్ గ్లాసెస్ ఇవ్వండి, నన్ను కొంచెం ఈ సన్ గ్లాసెస్ నుంచి చూడనివ్వండి. హ? హ? నాకు కూడా నాన్న ఏలియన్ లాగానే కనిపిస్తున్నారు. అసలు నువ్వు ఇదంతా ఏం మాట్లాడుతున్నావు అభిమన్యు? నేను చెప్పాను కదా, నేను ఫైనల్లీ ఏలియన్ని పట్టేసుకున్నాను. లేదు అంకుల్, మీరు కూడా నాకు ఏలియన్ లాగానే కనిపిస్తున్నారు. అంటే దాని అర్థం? లేదు లేదు, నేను ఏలియన్ కాదు, నేను ఏలియన్ని పట్టుకుంటాను. ఒక పని చేయండి, మీరు ఈ కళ్ళద్దాలు పెట్టుకుని నన్ను చూడండి. ఇప్పుడు నువ్వు కూడా ఏలియన్లా కనిపిస్తున్నావు. కానీ నేను ఏలియన్ని కాదు. సరే, మీరు మమ్మీని చూడండి. కుక్కీ కూడా ఏలియన్లా కనిపిస్తుంది. మీరు మీ సన్ గ్లాసెస్ తో అందరినీ ఎలా ఏలియన్స్ లో చూస్తున్నారో మిసెస్ గోటాలకి తెలిసినప్పుడు నేను మిమ్మల్ని చూసుకుంటానులేండి. నేను కూడా కంప్లైంట్ చేస్తాను సొసైటీ చైర్మన్ కి. వద్దు వద్దు, అలాంటిదేమి చేయకండి. మనది ఎన్నో ఏళ్ళ స్నేహం కదా. కానీ ఇలా ఎందుకు జరుగుతుంది? అంకుల్, ఈ కళ్ళద్దాల్లోనే ఏదో తేడా ఉంది. దీంతో మీకు ఏలియన్స్ కనిపించడం లేదు, కానీ హ్యూమన్సే మీకు ఏలియన్ ఫామ్ లో కనిపిస్తున్నారు. నువ్వు కరెక్ట్గా చెప్పావు. నేను కూడా అదే అనుకుంటున్నాను, మనందరం ఏలియన్స్ లా ఎలా అయిపోయామా అని. నా ఉద్దేశంలో ఈ సన్ గ్లాసెస్ అన్ని సమస్యలకి మూలం. వీటిని పారేయండి. చెత్త గ్లాసెస్ ఉండకపోతే మంచి మనుషులు ఏలియన్ లా కనబడరు. ఏలియన్స్ చాలా ఎక్కువైంది. ఇప్పుడు నేను ఏదైనా కొత్తది చేస్తాను. అభిమన్యు, నువ్వు ఈ రోజు మమ్మల్ని మళ్ళీ కాపాడావు. థ్యాంక్ యూ అభిమన్యు. థ్యాంక్ యూ అభిమన్యు. నో సారీ, నో థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ కోసం ఈ అభిమన్యు ఎప్పుడు ఉంటాడు.